సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించన్ రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండే నారరూపమతి కన్యకు బొట్టి నేడు వేంచేసన్ మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఉత్సహించి పాడి రక్షకొండైన యేసును స్తుతించుడి పరాత్మరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రము అర్పింతును ఆనాది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సద్భక్తులారా లోకరక్షకుండే బెత్లెహేమందు నేడు జన్మించన్ రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యముగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నానండి. ఈ క్రిస్మస్ సీజన్లో ఒక సత్యమును మీ హృదయంలో వేయాలని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. నక్షత్రము స్టార్, నక్షత్రము స్టార్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అవును, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ 3 వచనములలో చూడండి, నక్షత్రము గురించి చెప్పబడి ఉంది. నక్షత్రం అంటే స్టార్. దేవుడు ఏమంటున్నాడంటే ప్రకటన 22:16లో, నేనే నక్షత్రం, ప్రకాశమైన వేకువ చుక్కయునై ఉన్నాను. అంటే నేనే నక్షత్రం అని దేవుడు అంటున్నాడు. అవును, నక్షత్రం స్టార్. మనము అప్పుడప్పుడు విని ఉన్నాము, సినిమాలో కూడా స్టార్స్, సినిమా స్టార్ అని చెప్తాం. కొందరు బిజినెస్లో స్టార్ అని చెప్తాం. కొందరు చదువులో స్టార్ అని మనం చెప్తాం. కొందరు కనిపెట్టడంలో సైంటిస్ట్, వాటిలో వారు స్టార్ అని మనం చెప్తూ ఉంటాం. కొందరు ఆటల పోటీలో స్టార్ అని చెప్తూ ఉంటాం. అంటే ఎన్నో ఉన్నవి ఈ లోకములో. ఆ డిపార్ట్మెంట్లో స్టార్ అని పనిచేస్తున్న స్థలంలో, జాబ్లో ఇతడే స్టార్ అని కూడా చెప్తూ ఉంటారు. స్టార్ అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి, బాగా దీవించబడ్డాడు, బాగా ఎదిగాడు, బాగా పేరు తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు, ప్రపంచానికే తెలిసిపోయాడు, ప్రజలందరూ ఇతన్ని పొగడుతూ ఉంటారు అని ఒక ప్రాముఖ్యత ఆ వ్యక్తికి రావడం, అదే స్టార్ అని చెప్తూ ఉంటారు. ఈ దినము చూడండి, నక్షత్రము యేసు ఎక్కడ జన్మించాడో ఆ స్థలాన్ని నక్షత్రము వారికి చూపించినది. కాబట్టి నేనేమంటున్నానంటే, యేసును చూపించే ఒక నక్షత్రముగా ఈ వాక్యమును వినుచున్న మీరు, వాక్యమును చెప్పుచున్న నేను కూడా అలా ఉండాలని ప్రభు ఇష్టపడుచున్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ సత్యమును మన హృదయములో మనము దాచిపెట్టాలి, మనము దాని ప్రకారము నడవాలి. యేసును చూపించే ఒక నక్షత్రముగా మనం ఉండాలి. అవును, కాబట్టి బైబిల్లో కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. బాగా పేరుపోయిన వారు, పెద్ద స్టార్స్ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అబ్రహాం, ఆయన ఒక పెద్ద స్టార్. ఎందుకు స్టార్? అబ్రహాము సంతతియే మనము. అబ్రహాం సంతతి. జక్కయ్య విషయంలో యేసుప్రభు అంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడుగా ఉన్నాడు కదా, మనమందరము అబ్రహాము యొక్క సంతతి. అప్పుడే దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాం ఆకాశం వైపు చూడయ్యా, నక్షత్రమును చూడు, నీవు లెక్కించగలవా? నీ సంతతి అలాగే లెక్కబెట్టలేరు, లెక్కించలేరు, అలా ఉంటారు నీ సంతతి అని చెప్పి అప్పుడే చెప్పారు, నీ సంతతి స్టార్, స్టార్ వలె లెక్కించ
జీవించలేము, అలా ఉంటారు మీ సంతతి అని అప్పుడే అబ్రహాముకు చెప్పారు. అబ్రహాం ఒక స్టార్. ఇప్పుడు కూడా అబ్రహాంని ఆయన పేరు మోగుచున్నది ఎక్కడ పోయినా. తర్వాత దావీదు చూడండి, ఎన్నికలేని వ్యక్తి, గొర్రెల కాపరి. అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంటిలో లేదు. అంటే దేనికి పనికి మాలిన వ్యక్తులను, గొర్రెలు బర్రెలను ఇచ్చి అడవికి వెళ్ళు, అక్కడ వెళ్ళి నీవు గొర్రెలను కాచుము అని చెప్పి పంపిస్తూ ఉంటారు. అటువంటి ఒక వ్యక్తి, ద్వేషించబడిన వ్యక్తి ఇంట్లో లేదు. అటువంటి వ్యక్తిని దేవుడు స్టార్గా చేశాడు. అవును, కాబట్టి స్టార్. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఒక స్టార్. ఆయన స్టారే. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున గంభీరముగా కూర్చొని ఉన్నాడు. ప్రపంచమే ఆయన పేరును పలుకుచున్నది. జీసస్, యేసు, జీసస్ అని. అంటే తండ్రి అతన్ని ఒక పెద్ద స్టార్గా పెట్టాడు. బైబిల్లో ఉన్న స్టార్స్ ఉన్నారు. దేవుడు కూడా చూడండి, ఎన్నికలేని ఒక వ్యక్తిని ఒక స్టార్గా ఆయన మార్చగలడు. అది ఎప్పుడు జరుగుతుంది? స్టార్కి 5 కోణాలు ఉంటవి. అంటే కొన్ని స్టార్స్ 6 కూడా ఉన్నది, 9 ఉన్నది, డిజైన్గా చేస్తున్నారు. కానీ యాక్చువల్గా 5 కోణాలు ఉంటవి. దేవునికి కూడా 5 పేర్లు ఉన్నవి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఈ జన్మం గురించిన ఒక ప్రవచన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 5 పేర్లు. నక్షత్రమునకు 5 కోణాలు. ఒక్కొక్క కోణం కూడా ఆయన పేరును చూపించుచున్నది. ఎప్పుడు ఈ నక్షత్రము ఒక వ్యక్తి హృదయములో జన్మించుచున్నదో, యేసు ప్రభు యొక్క జన్మం దేనిని చూపించుచున్నది? ఎటువంటి హృదయములో కూడా యేసు జన్మించగలడు. అందుకే ఆ దీన స్థితిని ఎన్నుకున్నాడు. ఒక రాజు ఇంటిలో ఆయన జన్మిస్తే బీదలు రాలేరు. ఇక్కడ బీదలు వస్తున్నారు, డబ్బు ఉన్నవారు వస్తున్నారు, బంగారం తెచ్చి కానుక ఇస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎందుకంటే పశువుల పాక దానికంటే దీన స్థితి లేదు, దానికంటే తక్కువ లేదు. అక్కడ జన్మించాడు కాబట్టి అందరూ, ఈ లోకంలో ఉన్నవారు అందరూ అక్కడికి వచ్చారు. అవును, దీన స్థితి అది ఏం చూపించుచున్నది? ఏ వ్యక్తిలో కూడా ఈ నక్షత్రము ఉదయించగలదు, ఏ వ్యక్తి హృదయంలో కూడా జన్మించగలడు దేవుడు అని మనకు చూపించుచున్నది. ఒక వ్యక్తి హృదయంలో ఈ నక్షత్రం వస్తే తప్పకుండా ఆ వ్యక్తిని దేవుడు స్టార్గా చేస్తాడండి. 5 కోణాలు, 5 పేరు. ఫస్ట్ పేరు ఏంటిదంటే ఆశ్చర్యకరుడు. మన ప్రభు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాడు. యోసేపు చెరసాలలో ఉన్న వ్యక్తి దేశమును ఏలాడంటే, ఐగుప్తు దేశాన్ని ఏలాడంటే ఆశ్చర్యం కాదా? ఎలా జరిగింది? 2 మారులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, యోసేపుతో దేవుడు ఉండెను, యోసేపుతో దేవుడు ఉండెను. అందుకే కాబట్టి యోసేపు దేశమును ఏలాడు. కాబట్టి ఆశ్చర్యకరుడు అని మీ జీవితంలో కూడా ప్రభు మీకు చూపిస్తాడండి. మీ చుట్టూ ఉన్నవారు కూడా ఏంటిదండి ఆశ్చర్యం, దేవుడు మీతో ఉన్నాడు అందుకే ఇలా జరుగుతున్నదని చెప్తూ ఉంటారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచన ఇవ్వడంలో మన దేవుడు చాలా కింగ్ అండి. ఎవరు చేయలేరు. ఓడ ఎలా తయారు చేయాలి ఆలోచన ఇచ్చాడు. ప్రత్యక్ష గూడారము ఎలా చేయాలి ఆలోచన ఇచ్చాడు. అన్ని ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇవ్వడంలో కింగ్,
పరిశుద్ధాత్మను మీరు పొందితే దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు బోధిస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆలోచన ఇస్తాడు, ఆలోచనకర్త. మా బిజినెస్ కూడా సక్సెస్కి ఒక కారణం ఏమిటి అంటే, మా బిజినెస్లో ఎవరు మాస్టర్ లేదు, కేక్ తయారు చేయటానికి ఎవరు లేరు, అనుభవం గలవారు లేరు. ఒక్కటి తెలుసండి, ఆయన పాదంలో నేను కూర్చొని ఉన్నప్పుడు మెల్లిగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. బిజినెస్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ మిక్సింగ్ ఇలా చేయాలి, ఇది కలపాలి, ఇది తక్కువ చేయాలి, ఇది ఎక్కువ చేయాలి, ఈ వ్యక్తిని ఇక్కడ పెట్టు, ఆ వ్యక్తిని అక్కడ పెట్టు. ఇవన్నీ దేవుడు మాట్లాడుతుంటే తీసుకొచ్చి నేను వెంటనే చేస్తూ ఉంటాను. 25 సంవత్సరాలు అయింది ఇప్పుడు మా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి. 25 సంవత్సరాలు ఇలాగే నడుస్తుంది. నా అనుమతి లేకుండా ఏది కూడా అక్కడ మార్చారు. ఒక 100 గ్రామ్ కూడా వారు ఎక్కువ తక్కువ చేయరు. అంటే దేవుడు ఆలోచన ఇవ్వడల కింగ్. నీకు ఆలోచన ఇస్తే నీ బిజినెస్ కూడా దీవించబడుతుంది, మీరు చేయించిన పనులు దీవించబడుతుంది. అన్నిటిలో వ్యత్యాసం అనేది తప్పకుండా అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆలోచనకర్త ఈ నక్షత్రం ఎప్పుడు మీలో ఆయన జన్మిస్తాడో తప్పకుండా స్టార్గా చేస్తాడు మిమ్మల్ని. తర్వాత బలవంతుడైన దేవుడు, బలపరిచే దేవుడు. సింసోన్ని బలపరిచాడు. బలం లేని టైంలో ఆయన బతిమాలి అడుగుచున్నాడు, దేవా ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచుము. ఆ టైంలో కూడా దేవుడు బలపరిచాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయనకు మరణం లేదు. దేవుడే మరణిస్తే మనల్ని ఎవరు కాపాడుతారు? ఇదిగో మృతుడనైతిని గాని సదాకాలము నేను నివసించి ఉన్నాను. అవును, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నన్ను విశ్వసించువాడు బ్రతుకును అని చెప్పాడు. అంటే నేను నిత్యుడగు తండ్రి, నేను మరణం లేదు నాకు. అలాగే మీరు కూడా నన్ను నమ్ముచున్న మీరు కూడా, మీకు కూడా మరణము లేదని, మరణమును రుచి చూసి గెలిచి పునరుత్థానుడుగా ఆయన మరణమును గెలిచి మళ్ళీ పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. కాబట్టి నిత్యుడగు తండ్రి, మనల్ని కూడా నిత్యుడగు తండ్రి, నిత్యముగా మనం బ్రతుకుటకు నిత్య జీవమును మనకు ఇచ్చుచున్న నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. మీలో ఈ నక్షత్రం ఉండే మీలో కూడా సమాధానం కనపడుతుంది. ఎటువంటి గొడవ ఉండదు, సమస్య ఉండదు. మీలో కూడా ఈ సమాధానము తప్పకుండా కనబడుతుందండి. అవును, నేను ఒకసారి ఒక చర్చిలో ఒక చిన్న ప్రాబ్లము నేను మాట్లాడి సరిచేసి సమాధానం చేయుటకు వెళితే, అక్కడ సమాధాన పడిన తర్వాత లాస్ట్లో పాస్టర్ అమ్మ నన్ను చూసి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని నన్ను చూసి వారు అన్నారు. అవును, సమాధానం మనకు కనబడుతుంది, నెమ్మది కనబడుతుంది, మన ఆత్మకు తృప్తి, నెమ్మది మనకు కనబడుతుంది. సమాధానకర్త యొక్క అధిపతి ఆయన మన హృదయంలో ఆయన జన్మించినట్లయితే ఈ నక్షత్రం మనలను తప్పకుండా ఆయన స్టార్గా చేస్తాడండి. కాబట్టి వాక్యమును వినిన ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినము ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. పెంట కుప్ప మీద నుండి ఒక వ్యక్తిని పైకి లేవనెత్తే దేవుడు, దీవించే దేవుడు. అవును, పేతురు అడుగుచున్నాడు, మాకు ఏమి ఇస్తావు అని. 12 సింహాసనం మీద మీరు కూర్చొని మీరు కూడా ఒక జడ్జిగా మీరు కూర్చొని ఉంటారని ప్రభు అంటున్నాడు. అవును, కాబట్టి ఈ దినము ఈ నక్షత్రం మనలో ఉన్నదా, ఇక్కడ జన్మించి ఉన్నదా చూడండి. తప్పకుండా మిమ్మను ఆయన స్టార్గా
దేవుడు చేస్తాడు. ప్రభువును చూపించే నక్షత్రముగా మీరు తప్పకుండా మారుదురు. ప్రార్థన చేద్దామా? ప్రభువా, కొన్ని విషయాలను నేను ప్రజలకు చెప్పాను, ఇప్పుడే బలమైన నీ శక్తి వారి మీద దిగివచ్చును గాక. వారు హృదయంలో స్థలం ఇచ్చుచున్నారు, ఆ హృదయంలో మీరు ప్రవేశించండి. ఇప్పుడే ఇప్పుడే వారిలో జన్మించండి తండ్రి. స్టార్గా చేయండి. దీవించే దేవుడవు, నడిపించే దేవుడవు, ఆలోచన ఇచ్చే దేవుడని మేము విని ఉన్నాం. బలము ఇచ్చే దేవుడని మనం విని ఉన్నాం. ఇప్పుడే బలం లేని వారికి బలం ఇవ్వండి. ఇప్పుడే నీ శక్తి వారి మీదికి దిగివచ్చును గాక. తల నుండి అరికాలు వరకు శక్తి ప్రవహించును గాక. ఇప్పుడే దుష్ట క్రియలు, చీకటి క్రియలను యేసు నామంలో బంధించి మేము ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి. ఘనత మహిమ నీకే యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి వారము ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మా ప్రేయర్ టవర్లో స్పెషల్ మీటింగ్ ఉన్నది. నా సన్ శాంసన్ జడ్సన్ నడిపిస్తున్నాడు, నేను కూడా అక్కడ ఉంటాను. రండి, కుటుంబంగా రండి. 4:15కి రైల్వే స్టేషన్ ముందు బ్లూ కలర్ బస్సు, మా ఫ్యాక్టరీ బస్సు అక్కడి నుంచి బయలుదేరుతుంది. మీరు రావచ్చు, ఎందుకంటే బస్సు వసతి కూడా మీకు ఏర్పాటు చేశాము. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షేమముగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి మీరు రావచ్చు అదే బస్సు మీద. గమనించండి, కుటుంబముగా రండి. ప్రభు మేము నడిపిస్తాడు. మిరకల్ టైం అని రోగుల కొరకు, అద్భుతాల కొరకు నా సన్ ప్రేయర్ చేస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు. రండి, మీరు దీవించబడవచ్చు. దైవ చిత్తమును మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడండి. రండి, దీవించబడండి. తర్వాత జనవరి నెల 2024 జనవరి 12వ తేదీ 2వ శుక్రవారం కాపర్ల సదస్సు. దైవజనులు, సువార్థికులు, సేవ చేయించిన వారు తప్పకుండా పాలు పొందండి. ఎందుకంటే ఆ సంవత్సరము దేవుడు చేయబో కార్యాలను నేను చెప్తాను. ఆ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి, దైవ చిత్తం ఏమిటి, నేను మీతో మాట్లాడుతాను. కాబట్టి దైవజనులు అందరూ కదలిరండి. ఇప్పటికే స్టేట్ అంతట నుండి దైవజనులు వస్తున్నారు. మీరు కూడా పాలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు భోజన వసతి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దైవజనులు జనవరి 12వ తేదీ మా ప్రేయర్ టవర్లో మీరు పాలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. జనవరి 13వ తేదీ 2వ శనివారం. 2వ శనివారం కూడా పబ్లిక్ అనేక సంఘాలు కదలి వచ్చుచున్నారు. సంఘ కాపరి తన గొర్రెలను వారు తీసుకొని వస్తున్నారు. అవును, అంటే గొర్రెల పండుగ అని చెప్పవచ్చు. కాపర్లు గొర్రెలను తీసుకొచ్చి అక్కడ గొర్రెలంతా అక్కడ వస్తున్నారు. గొర్రెల పండుగ అని కూడా చెప్పవచ్చు. చాలామంది వస్తున్నారు. మీరు కూడా మీ సంఘమును, సంఘ బిడ్డలను తీసుకొని ఒక వాహనము మాట్లాడి మీరు కాపరితో కలిసి మీరు ఆ స్థలానికి రావాలని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ప్రాముఖ్యమైన ఒక స్థలము, నెలకు ఒకసారి మీరు రావడము చాలా దీవించబడతారు. మీ సంఘం కూడా దీవించబడుతుంది. గమనించండి, తప్పకుండా రండి. ఆ దినము కూడా బస్సు వసతి రైల్వే స్టేషన్ నుండి మేము ఏర్పాటు చేశాము. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది 2వ శనివారం కూడిక. ఆ కూడికలో కూడా మేము భోజన వసతి మేము ఏర్పాటు చేస్తున్నాం. చాలా దూరం నుండి ప్రజలు వస్తున్నారు కాబట్టి గమనించండి, రండి, కుటుంబముగా వచ్చి పాలు పొందండి. తప్పకుండా మీరు దీవించబడతారు.
డిసెంబర్ నెల 27వ తేదీ నేను రాజమండ్రి పట్టణానికి వస్తున్నాను. అక్కడ కాపర్ల సదస్సు ప్రతాప్ సిన్హా గారు పాస్టర్ గారి చర్చిలో జరగబోచున్నదని నన్ను ఆహ్వానించారు. నేను డిసెంబర్ 27 రాజమండ్రి వస్తున్నాను. కాపర్లు, దైవజనులు, వాడబడుచున్న వారు అందరూ ఆ సదస్సులో మీరు రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. రాజమండ్రి కాపర్లు, దైవజనులు అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనము కెల్లను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. లోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్య గర్భమందున, బొట్టినటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభో, ఓనురావ ఆరోడా, నిన్ను నన్న సఖ్యమా, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి.